పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం నిర్వాసిత గ్రామాలైన చేగొండిపల్లెకు కరెంటు తాగునీటి సరఫరాను అధికారులు నిలిపేశారు. తక్షణం గ్రామాన్ని ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో పిల్లలు పెద్దలు ఆందోళన చెందుతున్నారు. కట్టుబట్టలతో ఎక్కడికి పోవాలా అని టెన్షన్ పడుతున్నారు. వీరికి అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బాలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి, ఏంటి సాధింపు చర్యలు, ఎలా చూడొచ్చు, గ్రామస్తులు ఏమంటున్నారు? మొత్తంగా పోలవరం ప్రాజెక్టు పరిధిలో దాదాపుగా 7 గ్రామాలు, ఈ పోలవరం మండలంలో 7 గ్రామాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా అధికారులు 6 గ్రామాలను ఇప్పటికే ఖాళీ చేయించి వారికి వేరే చోట గ్రామాలు నిర్మించి ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ చేగొండిపల్లి గ్రామస్తులు మాత్రం ఇక్కడి నుంచి మేము తాము వదిలేది లేదు, మా గ్రామాలకి మేము వదిలేది లేదు, మేము ఎప్పటి నుంచో తరతరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నాము, మాకు సరైన సౌకర్యాలు అదేవిధంగా మాకు రావాల్సిన మా హక్కులను మేము పోగొట్టుకోలేమంటూ కూడా వారు వాదించడం జరుగుతుంది. గత కొద్ది నెలలుగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే గతంలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే కనుక పోలవరం పర్యటనకు వచ్చినప్పుడు ఎవరైతే ఈ ప్రాజెక్టుకు అడ్డు తగులుతారో, లేదంటే కనుక ఎవరైతే ఈ ప్రాజెక్టుకు విఘాతం కలిగిస్తారో, సంక్షేమం ప్రభుత్వానికి ఆటంకం కలిగించే విధంగా వ్యవహరిస్తారో వారికి సంక్షేమాన్ని కట్ చేస్తామంటూ కూడా ఆయన బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రకటనకు అనుగుణంగానే అన్నట్లుగానే ఇక్కడ అధికారులు కూడా వ్యవహరించడం జరిగింది. జిల్లాధికారులు ఈ చేగొండిపల్లి గ్రామస్తుల మీద పూర్తి స్థాయిలో కష్ట సాధింపు చర్యల్లో భాగంగా అన్నట్టుగానే ఇక్కడ వీరికి సాగునీరు అదేవిధంగా కరెంట్ కూడా కట్ చేయడం జరిగింది. కొద్ది రోజుల్లోనే వీరందరినీ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ హుకుం జారీ జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బాలరాజు గ్రామాలు సందర్శించినప్పుడు అతనితో పాటు మరో 6 మీద పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. గ్రామస్తులను రెచ్చగొడుతున్నారు, అదేవిధంగా తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా రెవెన్యూ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం అతని మీద కేసు నమోదు చేసినట్టు వినాయక్, థ్యాంక్ యూ.